సిద్దిపేట సరస్వతి నిలయంగా మారాలన్నదే తన కల అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలంటే తనకు ఎంతో ఇష్టమని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ఇఫ్లూ సర్టిఫికేట్లను ఆయన అందజేశారు. రాష్ట్రంలో 26,000 స్కూళ్లలో 240 మంది విద్యార్థులు లేని పాఠశాలలు సగం ఉన్నాయని, ఇందిరానగర్ స్కూల్లో ఒక్క 10వ తరగతిలోనే 240 మంది ఉన్నారని హరీష్ రావు అభినందించారు. రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు ఉన్నటువంటి 3 పాఠశాలల్లో మనది ఇందిరానగర్ పాఠశాల ఒకటి. హైయెస్ట్ స్ట్రెంగ్త్, ద బెస్ట్ రిజల్ట్స్, ఎఫిషియన్సీలో వీఆర్ నంబర్ 1. ఇందాక ఒక అమ్మాయి స్పానిష్ లో మాట్లాడింది, ఎంత అద్భుతంగా పాట పాడింది స్పానిష్ లో. నిజంగా ఇందిరానగర్ పాఠశాల ఈ రాష్ట్రంలో అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలబడ్డది. వెంటనే ఒక 10 లక్షల రూపాయలు మీ ఆడిటోరియం కు శాంక్షన్ చేస్తా ఉన్నాం. మొన్న PM3 కింద కూడా కొన్ని స్కూళ్లు సెలెక్ట్ చేస్తే కలెక్టర్ గారికి చెప్పి ఇందిరానగర్ స్కూల్ ను PM3 పథకం కింద కూడా ఈ స్కూల్ ను యాడ్ చేయడం జరిగింది. వి గెట్ మోర్ ఫండ్స్. సరస్వతి నిలయం కావాలి మన సిద్దిపేట అనేది నా కల. కాలేజీలు తేవడం గొప్ప కాదు, మీరందరూ ఆ కాలేజీల్లో చదివి మీ అమ్మా నాన్నకు పేరు తేవాలి, మన సిద్దిపేటకు మీరు పేరు తేవాలి. అప్పుడు ఐ విల్ బి వెరీ హ్యాపీ.